అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మా ఓపెన్ కిచెన్లో కొన్ని వంటలు కొన్ని వంటలు అవుతున్నాయి. ఎందుకంటే ఒకటి రెండు వంటలు మేము ఇంటనే చేసుకున్నాము. సో మిగతా మాత్రం ఇక్కడ చేస్తున్నాము. ఏంటి అకేషన్ ఏందని మనం మాత్రం మీరు అడగొద్దు, ఓకేనా? బట్ ఈరోజు స్పెషల్గా ఏంటంటే నేను మీకు ఎప్పుడు చేయలేదు కదా నాన్ వెజ్, చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తే, అది కూడా అమ్మ స్టైల్లో. నాటుకోడిని ఇట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా అమ్మ ఇదే చేసి చూపిస్తుంది. మొన్న నాకు మర్చిపోయాను యాక్చువల్గా నేను దాన్ని. మొన్న ఏమైందంటే కళ్యాణ్ చికెన్ చేస్తున్నది, అత్త అల్లుడు కలిసి వంట చేసారు, ముచ్చటది. ఓకే, అప్పుడు మా అమ్మ కళ్యాణ్కి నేర్పించిందంట మళ్ళీ. ఇగో ఇట్లా ఇట్లా రావాలా, ఇట్లా ఉడికిందని తెలవాలంటే ఇట్లా నూనె తేలాలా, ఇది విషయం అని నేర్పించింది అనమాట. నాకు అప్పుడు గుర్తొచ్చింది, అరే ఇట్లుంటుంది కదా, బాగా నేర్పిస్తే మా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎస్పెషల్గా బ్యాచిలర్స్ పిల్లలు వంట రాదని సాకు చెప్పేటోళ్ళకు ఇది చూపిస్తే కళ్ళు మూసుకొని వండుకొని తింటారు. కాబట్టి ఈరోజు నేను చికెన్ స్పెషల్గా చేసి చూపిస్తాను. దాంతోపాటు ఏమొండినా చూపిస్తాను, మిగతా అన్ని వంటలు చూపించలేను. అండ్ అకేషన్ మాత్రం అడగొద్దు, ఓకే? మా వాళ్ళు లొల్లి పెడుతుర్రు, ఈ లొల్లి ఇట్లనే ఉంటుంది చూడండి. ఇట్లా ఫ్రెష్ గడుక్కున్నాక మళ్ళీ అనేరు సూపర్ ఉంటుంది. ఇట్లా వండుకొని తినండి అమ్మ వండిన స్టైల్లో. ఎంత కావాలో అంత కారం వేసుకోండి. ఇది 6 కిలోల పైన ఉన్నట్టుంది, దానికి ఎక్కువ వేస్తున్నా. అండ్ ఇందులో మిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది. ఎంత ఫ్రెష్ది అంటే అప్పుడే నూరుకోవాలి, అంతే అద్దిరిపోతుంది. అండ్ సాల్ట్, ధనియాల పౌడర్, ఉల్లిగడ్డలు. మా వాళ్ళు చిన్నగా ఏమంటే పెద్దగా కోసిన కలిపేసిండు. ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు నూనె పోయండి, ఎంత కావాల్సి అంత పోసుకొని ఇంకొకసారి కలపాలి. సో నాకు డౌట్ ఏంటంటే లిటిల్ బిట్ కారం పడుతుంది. ఇది కొంచెము మరీ ఎక్కువ కారం లేదు, ఘాటు లేదనమాట. ఓకే, ఇప్పుడు నీళ్ళు. మీరు చూస్తుంది కరెక్టే, ఇది నూనె కాదు నీళ్ళే. నమ్మండి నన్ను, సూపర్ ఉంటుంది. ఇట్లా కరెక్ట్గా అది మునిగే వరకు పోయాలా. సో గ్రేవీ చిక్కగా అయిపోతుంది. అయిపోయిందా? ఇప్పుడు యాక్చువల్గా ఇది అమ్మ వేయదు, బట్ నేను వేస్తున్నా. అమ్మ వేసే స్టైల్ ఇంతే. అంటే ఈ స్టైల్లో నాటుకోడి పులుసు కూర వండుతారనమాట. సో బట్ మనం ఏంటంటే బ్రాయిలర్ వండేస్తున్నాం. పుదీనా కొత్తిమీర వేసే సమస్య లేదమ్మా, బట్ పుదీనా కొత్తిమీర మనం ఎక్స్ట్రా, అది సంగతి. దీన్ని ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టాలి. ఇదనమాట. ఇందులో ఒకే ఒక బాకీ ఏంటంటే లిటిల్ బిట్ గరం మసాలా అండ్ కొబ్బరి పౌడర్, అంతే. అయ్యిందని తెలిసేది ఏంటంటే ఆయిల్ పైకి తెలవాలి, అంతవరకు ఉడకబెట్టుకోండి. చెప్తున్నా కదా, ముక్క కూడా పగిలిపోదు. నార్మల్గా ఫ్రై చేసినప్పుడు ఏం చేసినప్పుడు ఉడుకుకి కలుపుతుంటే దాని నుంచి అంతా ముక్క విడిపోయి పిచ్చి పిచ్చిగా అవుతుంది. యాజ్ టీజ్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మొత్తం అయినాక చూపిస్తా. ఇప్పుడు చెప్పేందుకు ముచ్చట, నువ్వు ఉడుకు, నేను తర్వాత చూపిస్తా. సో ఉప్పు తక్కువైనట్టుందిరా, తక్కువ కనబడుతుంది, నాకు తెలుస్తుంది. వాసన చూసి ఉప్పు చెప్తా. అయినా సరే తిమ్మారెడ్డి ఒకసారి చూడు. చికెన్ ముక్కలు చూసిండ్రా, ఎక్కడ కూడా పగలదు, విడిపోదు, ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఇంట్లో కొంచెం మనము ఇగో ఇట్లా నూనె రావాలి మనకు. సో నూనె వస్తే సెట్ అయినట్టు. ఒకసారి ఉప్పు చూడు, కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. సరిపోయిందా? ఎక్కువైందా సరిపోయిందా? ఓకే, సరిపోయిందంట. పోనీ అయినా రైస్లో కూడా కొంచెం ఉందబ్బా, వదిలేద్దాం. ఇదిగోండి, ఇట్లా ఇట్లా నూనె తేలాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టు. అయితే గ్రేవీని అనుకున్నాం కాబట్టి సరిపోతుంది మనకి. అండ్ ముక్కలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. మా ఊళ్ళో ఉల్లిగడ్డలే కనబడుతున్నాయి ఇలా. ఓకే, దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఫినిషింగ్ టచ్ ఏంటంటే, సో సేమ్ మటన్ లాగానే ఉంది చూడండి. అసలు అంటే
మళ్ళీ చెప్తున్నా కాదు, విడిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నీళ్ళు వస్తే ఏమైపోతుంది అనుకుంటారు కదా, ఏం కాదనమాట. ఇటు కొబ్బరి పొడి అండ్ గరం మసాలా. అమ్మ గరం మసాలా పెడతా, ఆన్లైన్లో పెట్టలేదు. సో కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ తక్కువ వేయొద్దు, ఓకేనా. నిజానికి ఇంత వేస్తారు, 2-3 కుడకలు అట్లా వేయొద్దు, జస్ట్ వేసినట్టు చాలు. ఇది గరం మసాలా. మా వాళ్ళు సాఫ్ట్గా ఇట్లా పట్టినరు. ఇది కూడా ఎక్కువే నన్ను అడిగితే, బట్ వేద్దాం. ఇంతకు మించి ఇందులో వేసేది ఏమీ లేదు. ఒక్క 2 మినిట్స్ ఆగితే మొత్తం పైకి తేలుతుంది నూనె, అప్పుడు బంద్ చేయడం, ఇంకేం లేదు. ఇది అయిపోయిందనమాట. సో ఇట్లా నాటుకోడి పులుసు స్టైల్లో, ఊరి స్టైల్లో, అమ్మ స్టైల్లో చికెన్ చేసి చూపించిన. మళ్ళీసారి చూపించాను, బాగా చూసుకోండి. ఇప్పుడే ఉక్కుకొండనబ్బా, తిట్టిండ్రు మీరే, నో నాన్ వెజ్ శ్రీదేవి, నీవు తిననప్పుడు ఎందుకు వండుతున్నావు అన్నారు. అందుకు మీ మాటకు కట్టుబడి వండట్లేదు. వండి పెడతా కానీ తినను, అందుకనమాట సంగతి. ఓకే, కొద్ది ఉడుకుతుంది ఇది విషయం. అండ్ ఎందుకు వండినావు శ్రీదేవి అని మాత్రం అడగకండి, అకేషన్ చెప్పాను. విషయం ఏంటంటే దీని తర్వాత చెప్తా, ఎప్పుడన్నా చెప్తా ఎందుకు వండినో అన్న విషయం తర్వాత చెప్తా, ముచ్చట తర్వాత చెప్పుకుంటా. కానీ ఇట్లా వండుకొని తిని మీరు మాత్రం బరాబర్ ముచ్చట చెప్పుండే, అంటే కామెంట్ పర్ఫెక్ట్ చేయండి, ఎట్లా వండినానే, ఎట్లా టేస్ట్ అయిందని. ఇదే రకంగా వండుకోండి. ఫ్రైలు గీలు గంట సేపు అటు తిప్పి ఇటు తిప్పి అవన్నీ పక్కన పెట్టి నీళ్ళు పోసి చికెన్ వండుకోండి అబ్బా, ఊరి స్టైల్లో. అదిరిపోతుంది. అదిరిపోకపోతే నాకు చెప్పండి కామెంట్లో. మళ్ళీ అప్పుడు ఏం చేస్తా అంటే, నచ్చకపోతే నేనే వండి మీకు పంపిస్తాను. అంటే మీరు ఒప్పుకోవాలి. అప్పుడు ఏంటంటే మాకు వంట రాదని ఒప్పుకుంటే అప్పుడు నేను పంపిస్తాను, ఓకేనా. ఈ మాట అంటే ఇప్పుడు చూడండి, ఒక 1000 కామెంట్లు మాకు వంట రాదు ముందు పంపి అని అడుగుతారు, అది విషయం. అప్పుడు నేను ఏం చేయలేను. ఒక 20-22 మెంబర్స్ మేమందరము. సో లైట్గా రైస్ వండినాం కాబట్టి ఇంకా వైట్ రైసు ఆ రైసు ఏం లేదు, సింపుల్ లంచ్ అరేంజ్ చేసినాం అనమాట. అందుకు నా స్టైల్లో లైట్గా రైస్, ఓకే. అండ్ ఇది రైతా, చిక్కటి రైతా, కమ్మటి సాంబారు, మూత తెరిస్తేనే సూపర్ ఉంది స్మెల్. ఆగమాగం వండిన మిల్ మేకర్ కూర, వీళ్ళు సరిగ్గా పెట్టలేరు దీన్ని. ఓ పిల్ల ఇట్లా ఉండేనరో, నేనైతే ఇంకా జర బాగా వండుతుంటి. ఇది వెజ్ వాళ్ళకి అనమాట. వెజ్ వాళ్ళు లేరు, ఒకరో ఇద్దరో, నాతో పాటు ఒక 2-3 ఉన్నట్టున్నారు అంతే. అందుకే ఇది అనమాట. అండ్ దీంట్లో రైస్ తీస్తాము. ఇది విషయము, దీన్ని ఇస్తరాకులు అంటారు. ఇది విషయము, ఇక ముచ్చట ముద్దు చెప్తా. కానీ నిన్న పప్పు చేసిన చింతకాయ పప్పు నేను తినలేను, అందుకే ఈరోజు తెచ్చుకున్న దాన్ని. ఇది సద్ది చింతకాయ పప్పు, బచ్చల కూర పప్పు అనమాట. ఇది కూడా చూపించేసిన మీకు. వాళ్ళకి ఎవరికి పెట్టాను, నేనే తింటా. అడిగితే పెడతా, లేదంటే పెట్టా. బట్ నా ఫేవరెట్ ఇదనమాట. నేను తింటాం ఇక, ఓకే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.